ఉంది జాకీ అంటే జాకీ కంటే అమ్మ మొగుళ్ళే ఉంది సినిమా అయితే అట్లయితే బాగుంది. కొంచెం ఓవర్టేకింగ్ అనిపించింది, అది ఒకటి డిసప్పాయింట్ అయినాం. మిగతా అంతా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఓడు కూడా సినిమాలో అయితే ఆపలేడు, సినిమాని అయితే ఆపడు ఓడు కూడా. ఇది 30 రోజులు కాదు 100 రోజులు నడుస్తా సినిమా. 100 రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కడు వాస్తా మూవీ 90కి 90%. మినిమం ఒక 300 లేదా 400 కోట్లు అయితే ఆల్మోస్ట్ కొడుతుంది బ్రో. జాగూర్ ఏముంది బ్రో, కొంచెం ఓవర్ అనిపించింది. మనోడికి కామెడీ తప్ప ఏ సెట్ కాదు అనిపించింది, అంతే. నాకు కామెడీ తప్ప ఏ సెట్ కాదు అనిపించింది. దీంట్లోకి అయితే కామెడీ అయితే ఏం లేదు, అంతా రా సీరియస్ మ్యాటర్ ఉంది ఇక్కడ లోపలంతా. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 200 కోట్లు పైన. అది ఆ డైరెక్టర్లకే చెప్తున్నా భయ్యా. నేను కూడా సినిమా స్టోరీ రాసిన సినిమా పేరు డ్రీమ్. ఫ్రెండ్స్ కోసమే భయ్యా ఈ ఫ్రెండ్స్. నా సినిమా పేరు డ్రీమ్ మంచిగా ఉంటుంది. మీ ఇన్స్టాలో నన్ను డ్రాయింగ్ చేయని మీ రిపోర్ట్స్ కానీ ఎవరికైనా కానీ నేను ఎన్పిఎస్ భయ్యా. హీరో పర్ఫార్మెన్స్ బాగుందన్న, సబ్జెక్ట్ వేరు ఫన్ వేరు. ఇది సబ్జెక్ట్ తెచ్చి ఫన్ చేస్తే ఎవరు చూస్తారు? గోల్స్ కూడా అవుతాయి. ఒక టిల్లు స్క్వేర్తో మంచి మేమైతే తెచ్చుకున్నారు ఆయన. ఈసారి ఎందుకు ఇట్లా చేస్తారో మరి. ఆయన బొమ్మరి మొత్తం నేను కూడా సినిమాని మొత్తం నెగిటివ్ నాలో ఉత్సాహం లేదు, ఉత్సాహం చేద్దామంటే. చెప్తున్నా కదా, నాకు నచ్చింది అయితే సినిమాలో మన సిద్ధు జొన్నలగడ్డది డ్రాయ్ చేసి మన అట్లా చేసి చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు డీజేటీలు లెక్కనే మొత్తం అదే కాకుండా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఎంచుకొని సరే ఇందులో కూడా సెట్ అయ్యండి. ఈ కాన్సెప్ట్లో కూడా చాలా మంచిగా అనిపించింది. ఓవరాల్ రేటింగ్ అంటే దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నేను కూడా సినిమా మంచిది కాబట్టి ఇంత పెద్దగా నెగిటివ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అందుగురించి పెట్టుబడి అలా రావాలి కదా, మరి మనం నెగిటివ్ చెప్పడం కరెక్ట్ కాదు. సాంగ్స్ ఏమైనా బాగున్నాయంటారు? సినిమా మొత్తం పోయేటప్పుడు ఎవరైనా పోతే జెండు బాంబు తీసుకొని పోండి. అప్పుడప్పుడు రిలాక్స్ కోసం నా వైష్ణవ్ చైతన్య కవర్. ఇది ఏ క్లాస్లోకి అర్థమవుతుంది? అలా పీజీ చేయాలి. పీజీ చేయాలి.